భారతదేశంలో మళ్ళా సెక్యులర్ ప్రజాస్వామ్యాలతో ఒకటి కావాల్సిన దురదృష్టం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి బీజేపీని కలిసి రెండోసారి బీజేపీని ఆడ ఆహ్వానిస్తారు. అంటే భవిష్యత్తులో బీజేపీ ద్వారా వచ్చే నష్టాన్ని ఆయన దానికి వహించాల్సి వస్తుంది. ఇప్పుడు అపోజిషన్ కూడా అదే చేస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఈ విజయంలో మేము మా విశ్లేషణ ఏంటంటే ఎవరికైతే రాజకీయ స్పష్టమైన అవగాహన ఉందో వాళ్ళే విజయం సాధించారు. ఎవరికైతే రాజకీయ అవగాహన స్పష్టంగా లేదో వాళ్ళు ఓడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే ప్రభుత్వం చాలా స్పష్టంగా బీజేపీ వ్యతిరేకంగా చిన్న చిన్నగా పార్టీలు కూడా కలుపుకుంది. ఆ కలుపుకున్న వల్ల ఏమైంది, మొత్తం విజయం సాధించాడు. బీజేపీ కూడా కానీ పని చేశాడు, 100% విజయం సాధించాడు. అది ఒక రాజకీయ స్పష్టత. చిరాగ్ పాస్వాన్ బీహార్లో అతను ఒక రాజకీయ స్పష్టత కనబడ్డాడు. అంటే పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు కానీ గెలిచాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరి కరెక్ట్ కాదు, దాన్ని వ్యతిరేకిస్తాడు. అయితే ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నాడు కాబట్టి గెలిచాడు. అంటే మాయావతి స్పష్టమైన వైఖరి తీసుకోలేదు, స్వతంత్రం అని చెప్పేసి దొంగట్లాడి ఓడిపోయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ వాళ్ళు స్వతంత్రం అని చెప్పేసి ఏ కోటి జరగకుండా దొంగట్లాడారు. దొంగట్లాడారు కాబట్టి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని చూపించినాడు. 150 సీట్ల గెలిచినవాడు. సార్ 175 సీట్లు నాకే ఒకసారి చెప్పినవాడు. ఎందుకు ఓడిపోయాడంటే ఆయన పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా పైకి స్వతంత్రంగా. అందువల్ల స్వతంత్రత అనేటువంటి ముసుగులు అవకాశవాద వైఖరి ఓడిపోయాడు. చెడు మంచి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ శక్తులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి తీసుకున్న వైఖరి విజయం సాధించారు. దీన్ని బట్టి రాజకీయాలలో న్యూట్రల్స్ తటస్థత అనేది అది 420 లెక్క. ఏ గుణం చూపచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో స్వతంత్ర రాజకీయ స్పష్టమైన వైఖరి లేకుండా నేను 190. ఇప్పుడు ఏమైంది, నవీన్ పట్నాయక్ రిటైర్డ్ ఒరిస్సాలో స్వతంత్రాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయాడు. సుదీర్ఘకాలం ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక్క పార్లమెంట్ సభ్యులు రాలేదు. ఇప్పటి విషయం ఏంటంటే రాజకీయాల్లో స్పష్టమైన ఉండాలి, స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రజలను మోసం చేయకూడదు. ప్రజలను మోసం చేయని ప్రయత్నించినందుకు ఓడిపోయారు.